స్టార్ట్ అమ్మ, ఇది నీ పేరేందమ్మా? అలివేల. మీ ఆయన పేరు ఏంది? నరసయ్య సార్. నరసయ్య. అయితే ఈ విత్తనం ఏ రకం మీకు పేరు తెలుసా అండి? ఈ విత్తనం పేరు BSMR 736. ఎవరు ఇచ్చారు ఇంక విత్తనము? వెంకరెడ్డి పటేల్, మా ఊళ్ళో పటేల్ తెచ్చాడు. వెంకరెడ్డి పటేల్ తెస్తే ఆయన చెప్తే ఆయన బట్టి మేము తెచ్చుకున్నాం. ఆయన కూడా వాడిండు కాబట్టి మీరు కూడా వాడండి. మేము కూడా వాడినాం. సరే సరే. ఇప్పుడు ఎన్ని రోజులు అయ్యి విత్తనం పెట్టి నీ అప్రాచ్ ఇప్పుడు అంతా 2 నెలల 15 రోజులు, 3 నెలల 3 నెలల 10 రోజులు తక్కువ, 2 నెలల 20 రోజులు, 2 నెలలన్నర అవుతుంది. 2 నెలల 15 రోజులు అవుతుంది కాబట్టి ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది? చేంజ్ వస్తాయి. చేంజ్ వస్తే మంచిగా అనిపిస్తుంది సార్. మంచిగా అనిపిస్తుంది కదా. ఇప్పుడు చూడండి చెన్ ఎట్లా ఉందంటే వెరైటీగా అన్ని ఇప్పుడు లైన్ మామూలుగా ఇప్పటికే ఒక 4 ఫీట్ల వరకు పెరిగింది. ఎక్కువ ఒక కాడ కూడా అందరూ ఎక్కువ తక్కువ లేకుండా ఒక లేవల్గా పెరిగింది. దీని వెరైటీ ఏంది? BSMR 736 నెంబర్ అనేటువంటి BSMR 730 నెంబరు. అదేవిధంగా RGR 11 అని ఇంతకుముందు అక్కడ చూసడము అది కూడా సేమ్ దీనిలాగానే ఉంది. కాకపోతే దానికి దీనికి 10 నెలలు పెట్టింది. అది కూడా మంచి వెరైటీ. దాని పేరు ఏంటంటే ఇదేమో BSMR 736, అది RGR 811 నెంబర్. అది కూడా మంచి వెరైటీ. అయితే ఆ వెరైటీ ఇప్పుడు ఇందాక చూసిన వెరైటీ ఎలా అనిపించింది? అది కూడా బాగానే ఉంది. అది కూడా బాగానే ఉంది సార్. ఇది భూమి ఎటువంటిది? నల్లరేగడి. మీరు ఫస్ట్ స్టార్టింగ్ విత్తనంతో ఏమైనా మందు వేసిందా? వేయలే. ఎప్పుడు మందు వేసిండమ్మా? మందు నెల తర్వాత వేసినాం సార్. నెల తర్వాత వేసినా కూడా ఈ రకంగా పెరిగిందంటే చాలా బ్రహ్మాండంగా. మేము ఒకటే రౌండ్ పెట్టినాం పిండి. ఒకటే రౌండ్. ఒకసారి మాత్రం మారాకు వేసినప్పుడు పురుగు వస్తుందని నోక్రాన్ సార్జిన్ కొట్టినాం. ఓకే, సంతోషం. ఒకసారి కొట్టినాం. ఒకసారి కొట్టండి, ఇక మళ్ళీ తర్వాత కొట్టాలి. కొట్టలే ఇంతవరకు. ఓకే. వెంకరెడ్డి సార్, మీరు వీళ్ళకు అంటే మీ యొక్క BSMR కాన్ఫిడెన్స్ ఉన్నది కాబట్టి తీసుకొచ్చి వీళ్ళకి ఇచ్చినావు. చాలా సంతోషం అండి. వాళ్ళు కూడా ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు. చుట్టుపక్కల రైతులు అప్పుడప్పుడు వస్తూ ఉంటారు కదా, వాళ్ళు అడిగిన అది ఏం కదమ్మా ఇంత బాగా పెరిగింది, ఇంత బాగుంది, ఇప్పుడే ఇంత బాగుందని వాళ్ళని అడుగుతారు సార్. ఏమేమి ఇత్తనం పెట్టిరు, ఇంత బాగుంది, ఇంత బాగుంది. గుజరాత్ తెచ్చినా చెప్తున్నాం. గుజరాత్ నుంచి తెచ్చినా మేము అని మేము చెప్తున్నాం. ఓకే, సంతోషం. ఇది పేరు BSMR 736. ఈ సీడు నా పేరు కంకలాల స్వామి, నేను పంపిన. నాకు ఫోన్ చేస్తే వెంకరెడ్డి గారు సార్ ఫోన్ చేసి నాకు కానీ నా తోడి రైతులకు కానీ కావాలంటే నా పేరు కంకలాల స్వామి, నా నంబరు 7799977513. మీరు ఎవరైనా కావాల్సి ఉంటే కూడా నేను పంపిస్తాను. ఈ వెరైటీ BSMR తోటి పాటు ఇంకా 2 వెరైటీలు RGR 11, RGR 152 వెరైటీలు కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి. అదేవిధంగా మా దగ్గర ఇంకొన్నది శ్రీలక్ష్మి సీడ్ అనే షాప్ ఉంది కరిమల్లో. ఇంతకుముందు నేను కొన్ని ఏరియాలల్లో కందితోటి పాటు పెసాలు కూడా ఇచ్చాను. అది WGR 40 నెంబర్ అనేది దాదాపుగా అది దానికి కంప్లీట్గా పెండాకు తెగులు రాకుండా ఉన్నది. అది ఒక రైతుకు దాదాపుగా 7-8 క్వింటాల వరకు కూడా పండించే సాధ్యం ఉంది వెరైటీ. అయితే మీరు ఇంత బాగుంది కదా, దీనికి ఎంత దిగుబడి రావచ్చు అనుకుంటారు మీరు అప్రాచ్మెంట్ అమ్మ? ఈ రకంగా ఇప్పుడు ఈ రకంగా ఉన్నది, ఇంకా దీని వయసు దాదాపు 3 నెలలు ఉన్నది. ఇప్పుడు 10 నుంచి 15 రావాలనుకుంటున్నాం. 10 నుంచి 15 రావాలి. మీరు అనుకున్నట్టుగా తప్పకుండా వస్తుంది. ఇప్పుడే గింతుందంటే ఇంకా దాదాపు దీని వయసు ఇప్పుడు అక్టోబర్ 15 తారీఖు దీనికి పూత కూడా స్టార్ట్ అవుతుందన్నమ్మ. కాబట్టి మీరు కంపల్సరీగా దీన్ని జాగ్రత్తగా చూసుకోండి. సరే వెంకరెడ్డి గారు, మీరు మీ సలహా ఏమన్నా ఇవ్వండి. ఒకసారి మందు కొట్టుకుని పురుగు వచ్చే టైంలో కొరాజిన్ కంప్లీట్గా ఉన్న ఏదైనా మందు కొట్టుకుని 50 మంది కలుపుకొని కొట్టుకుంటే మంచిగా ఉంటుంది. ఒక్కసారిగా పురుగు రాకుండా మనం చేసుకుంటే మనకు కందులు పడినట్టు లెక్క. అంటే ఇంత బాగున్న వెరైటీలో కంపల్సరీ అమ్మ దీని వరకు కుసలు ఉంచాలి అన్నారు కదా, ఇకనే 2-3 రోజుల కుసలు ఉంచండి. కుసలు ఉంచి ఇంకా బాగా సైడ్ బ్రాంచెస్ వచ్చి ఎక్కువ దిగుబడి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందమ్మా. ఓకేనమ్మా, థ్యాంక్ యూ. పంట మంచిగా పండ